స్థుతిలో మన సమస్యలు, ఆందోళన విడిచి దేవుని పైన మన మనస్సును కేంద్రీకరించాలి. స్తుతించటం అనేది ఎందుకు జరుగుతూ ఉన్నది అని అంటే, మన మనస్సు, మన ఆందోళన, మన సమస్యలు, మనన్నిటిని విడిచిపెట్టి మనము దేవుని యొక్క కృప మీద ఆధారపడటానికి, దేవుని మీద ఆధారపడటానికి ఈ స్తుతి ద్వారా మనము దేవుని యొక్క గుణలక్షణాలని కొనియాడి ఆయన మహిమపరిచి తద్వారా మన జీవితంలో కార్యాలు జరిగించుకోవడానికి మనము ముందుకు నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడు? రాజులను నమ్ముకోవద్దు, నరులను కూడా నమ్ముకోవద్దు. వారి వల్ల రక్షణ కలగదు. వారు ఏదో తాత్కాలిక సహాయం చేయవచ్చేమో కానీ నిజంగా ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. వారి వల్ల రక్షణ కలగదు, దేవుని వల్ల మాత్రమే రక్షణ కలుగుతుంది. నరుల జీవితము అశాశ్వతము, శాశ్వతమైనది దేవుని యొక్క రాజ్యము. అంతేకాకుండా దేవుని మీద ఆధారపడినటువంటి వారు ధన్యులుగా జ్ఞాపకము చేయబడతా ఉన్నది. 7వ వచనము 8వ వచనం చూద్దాం. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేయు, బాధింపబడిన వారిని విడుదల చేయి. బాధపడి వారికి ఆయన న్యాయం తీర్చేటటువంటి దేవుడు. ఎవరైతే ఈ లోకంలో బాధపడతా ఉన్నారో, ఇబ్బందులు పడతా ఉన్నారో వారికి ఆయన న్యాయం తీర్చేటటువంటి వాడు. అంతేకాకుండా బాధింపబడి వారికి ఆయన విమోచించేటటువంటి వాడు. అంటే బాధితులను ఆదుకునేవాడు, విమోచించేవాడు. అంగవైకల్యం కలిగినటువంటి వారిని, గుడ్డి వారిని కన్నులను తెరిచేవాడు. 8వ వచనంలో మనం చూస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి వారు నిజంగా ధన్యులుగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నారు, ధన్యులుగా జ్ఞాపకం చేయబడతా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో దేవుడు నిరంతరం నిలిచిపోయేటటువంటి వాడు. తర్వాత కీర్తన మనం 147వ కీర్తనలో మనం చూస్తే దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే అనేటటువంటి మాటను కూడా మనము కీర్తనకారుని యొక్క ఆ కీర్తనలో మనం చూస్తాం. చదవబడినటువంటి మొదటి పాఠంలోకి వెళదాం.